సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే రత్నాలందించే ఏకైక సంస్థ 6JVR. మేము ఎక్కడ గుంటూరులో మీరు మాకేం తెలుస్తుంది గుంటూరులో మాకు ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు ఇలా కర్రలతో వెళ్తున్నా కానీ చూడండి పోలీసులు ఏడే ఉన్నారు కనీసం పట్టించుకోవట్లేదు వదిలేశారు వాళ్ళ ముందు నుంచే కర్రలతో వెళ్తాను ఇది ఎట్లా అయితే ఎట్లా అదుపు చేయాలి కదా పోలీసులు అనేవాళ్ళు గొడవలు జరిగితే అదుపు చేయకుండా అలా వదిలేసేసేసారు ఏం మనుషులు అయ్యా మీరు మేము ఈ ఊరు వాళ్ళమా ఏ పేపరు ఏ చేయాలి ఏందది ఏం ఆపేది కుంటే వచ్చి దూరలలో ఎవరైనా కానీ ఏ పార్టీ కరెక్ట్ కాదబ్బా ఇప్పుడు దెబ్బ ఎవరు తగిలినా వచ్చిద్దా చెప్పు ఇది ఇప్పుడు ఎవరైతే మనకేమమ్మా ఎవరిదైనా శరీరమే కదా అది నువ్వు చెప్పేది ఏంది మీడియా వాళ్ళు మీ పని మీరు చేసుకోండి మా పని మేము చేసుకుంటాం ఎవరిని తీయమంటావు ఎలక్షన్ కమిషన్ చాలా ఎఫెక్టివ్గా పనిచేసినట్టు కనపడుతుంది ఎవరికోసం రైట్ సో ఇది పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో ఈ పర్టికులర్ అంటే ఎస్పీలు మార్చిన చోట ఇబ్బంది జరిగిందా లేకపోతే అక్కడ శాంతి భద్రతలు సరిగా లేవు అనే దానికి ఎగ్జాంపుల్ ఇది సార్ నిన్న దాకా ఉన్న శాంతి భద్రతలు ఇవాళ ఓవర్నైట్ ఎలా కనుమరుగైపోతాయి ఇప్పుడు నిజంగా పల్లెల్లో మీరు నేను ఇలా శాంతి భద్రతలు కనుమరుగాయని చర్చలు పొంకాలుగా జరగాలి ఏడా ఇప్పుడు రెస్పాన్సిబిలిటీ ఎలక్షన్ కమిషన్ ఆబ్వియస్గా దే నీడ్ టు టేక్ ఇట్ వాళ్ళు సెంట్రల్ ఫోర్సెస్ ముందే కదా అలా డ్రెస్లు వేసుకుని దాలే కదా వాళ్ళ ముందు ఏమి కాకుండా వెళ్ళిపోతున్నారంటే ఏం చెప్పాలా రైట్ ఓకే కనీసం నిలువరించే కార్యక్రమం కూడా లేదు రైట్ చూద్దాం నెక్స్ట్ ఏంటి కూటమిలో ఓట్ల ట్రాన్స్ఫర్ జరగలేదు బికాజ్ ఎందుకు వాళ్ళ మనుషులకు అవకాశాలు ఇవ్వకపోవడం పవన్ కళ్యాణ్ గారికి పదవి ఏంటని చెప్పకపోవడం దీన్ని తీసుకుంటారా సీరియస్గా ఆబ్వియస్గా తీసుకుంటారు తర్వాత మీకు ఇంకో విషయం చెప్తా సార్ దగ్గర 30-35% ఓటు బ్యాంక్ ఉన్నారు ఎంత కదా తెలుగుదేశం వాళ్ళు 30-35% ఒకే స్లోగన్ ఒకే టైప్లో గోల పెట్టేస్తున్నారు ఎన్డీఏ కూటమి మాది అని దే ఆర్ నాట్ వరీడ్ అబౌట్ రిమైనింగ్ 65%. ఇప్పుడు 65% మీద మానసిక ప్రెషర్ పడుతుంది అమ్మో ఇదేంటిది అన్నది ఆలోచించే పరిస్థితి వస్తుంది సౌండింగ్ మోర్ ఇప్పుడు గులకరాలు డబ్బాలు వేసి కొడితే అది సౌండ్ ఎలా ఉంటుంది వీళ్ళే ముందు వైలిన్ ప్లే చేసి నిదానమే ప్రధానం అని సంక్షేమం ఇచ్చేలాంటి జీవాత్మల్లా ఇల్లు ఉన్నారు ఆ లేక ప్రేతాత్మల్లా గోలెడుతున్నారు. సో ఇప్పుడు జరిగిన ప్రాసెస్ అంతా గమనిస్తే మీకేమనిపించింది మీరు దాదాపు కొన్ని నెలలుగా చెప్తున్న మాటలు పోలింగ్లో రిఫ్లెక్ట్ అయ్యాయి అనిపిస్తోందా? ఇప్పుడు సాధారణంగా అందరూ 110 ఏదో కబుర్లు చెప్తున్నారు అందరూ 110 జగన్మోహన్ రెడ్డి గారు జేబులో పెట్టుకుని యుద్ధం చేస్తున్నాడు ఎప్పటి నుంచో. ఇప్పుడు ఈ కూటమిలు కూడా గోలెడుతుంది ఏంటంటే మాకు 120 ఎన్నో వచ్చేస్తున్నాయని చెప్తున్నారు. వీళ్ళ మొహానికి నిలబడిందే 145 ఎన్నో. వీళ్ళ జీవితంలో గెలవండి గెలిచేస్తారు అందులో అంటే అంత టర్న్ అవుట్ వీళ్ళ మొహానికి. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే వీళ్ళు నిజంగా వైబ్రేషన్స్ క్రియేట్ చేసే అంత స్థాయి మేనిఫెస్టోలు కానీ లేదంటే ఈ 5 సంవత్సరాల్లో ప్రజలతో మమేకమైన విధానం కానీ ఏమైనా ఉంటే డెఫినెట్ గా దే గివ్ క్రెడిట్ టు దట్. ఈ మొత్తం ప్రాసెస్ లో ఏ ఒక్క పాయింట్ ఎలక్షన్లో ఇన్ఫ్లుయెన్స్ చేసిందని మీరు అనుకుంటున్నారు? ఎలక్షన్ ఇన్ఫ్లుయెన్స్ అని నేను కన్నా పోలింగ్ ఓటర్ని అయితే జగన్మోహన్ రెడ్డి యొక్క కన్సర్న్ అండి. జగన్మోహన్ రెడ్డి యొక్క కన్సర్న్ టువర్డ్స్ పీపుల్ అరౌండ్ అన్న దగ్గర పీపుల్స్ రెసిప్రొకేషన్ ఎలక్షన్ సమాధానం. ఇప్పుడు మీకు ఒకటి గుర్తుంచుకోండి సార్, చాలా స్తబ్దంగా ఉంది. మీరు ఇక్కడ ఎస్పీలు మార్చిన దగ్గర ఈ గుంటూరు మాచర్ల తాడిపత్రి తప్ప ఇంకెక్కడైనా మీరు విన్నారా? గొడవలు పాయకరావు పెట్టేది చిన్న గొడవ అది సర్వసాధారణం. బట్ అదర్ దాన్ దిస్ డిడ్ యూ నోటీస్ ఎనీథింగ్?
అదేంటంటే సైలెంట్ కిల్లింగ్ అంటారు దాన్ని. ఇప్పుడు మీకు ఎప్పుడైతే గ్రామాల్లో, ఇప్పుడు మనకి రూరల్, అర్బన్, సెమీ అర్బన్ అని 3 ఉంటాయి. మనకి 175లో దగ్గర 120, 130 స్థానాలు రూరల్లో 120. రూరల్ ఎన్ని ఉన్నాయి? చాలా తక్కువ ఉంటాయి. మినీ అదే అర్బన్, అలాగే మినీ అర్బన్ కూడా కొన్ని ఉంటాయి. ఆ మినీ అర్బన్, సెమీ అర్బన్ అండి, ఇవి చాలా ప్రభావం చూపిస్తున్నాయి. ఎందుకంటే ఇక్కడ సంక్షేమం చాలా పెద్దపేట వేయబడింది. సో జగన్మోహన్ రెడ్డి కావాలా వద్దా అనే దానికి కావాలి అని వయసు ఓటుగా చూస్తారు మీరు దాన్ని. అంటే ఇది కావాలా వద్దా అన్న ఎలక్షనే కాబట్టి ఇందులో అపోజిషన్ అనేది ఇప్పుడు రోల్ లేదు. ఇప్పుడు ఎన్డీఏలో చంద్రబాబు నాయుడు గారు కావాలో, లేకపోతే పవన్ కళ్యాణ్ కావాలో, లేకపోతే పురంధేశ్వర్ గారు కావాలో, ఇలాంటి ఎలక్షన్ అనుకోండి సార్, దెన్ వీ హ్యావ్ టు థింక్ అబౌట్ ఇట్. ఇక్కడ ఉన్నదల్లా ఒకే ఒక ఆప్షన్, జగన్మోహన్ రెడ్డి గారు కావాలా వద్దా. ఇప్పుడు ఈ 35% వీళ్ళు పక్కన తీస్తే రిమైనింగ్ 65% ఇది డెసిషన్ మేకర్స్. ఓకే, అవుట్ ఆఫ్ విచ్ దగ్గర 50% వాళ్ళే అనుకుంటారు. 15% ఏదైతే ఉందో డెసిషన్ మేకర్స్. ఈ డెసిషన్ మేకర్స్ తో కూడా విల్ నాట్ ప్లే ఎనీ రోల్ ఫర్ ఎన్డీఏ అన్న దగ్గర ఆన్సర్ మనకే దొరికింది కదా.